హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి. పార్ట్ 3. పట్నంలో పెరిగిన అమ్మాయికి పల్లెటూరు అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఆ వాతావరణానికి అడ్జస్ట్ అవుతుందా? వాళ్ళిద్దరికీ పెళ్లి అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ కథ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డైలీ మన స్టోరీస్‌ని ఫాలో అవ్వండి. ప్లాన్ విన్న తర్వాత అనసూయమ్మ అంటుంది, "ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేదు. ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటే ఎప్పుడో వీళ్ళ పెళ్లి కూడా జరిగిపోయేది. నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ చేస్తాను. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని" అంటుంది అనసూయమ్మ. "మంచిది పెద్దమ్మ. మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. మన ఇంట్లో పప్పన్నం తినాలి" అని నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తుంది రాధ. "ఇంతకీ ఏంటమ్మమ్మ ప్లాన్" అని అడుగుతుంది చంద్రం. చెప్పడం మొదలుపెడుతుంది అనసూయమ్మ. "వావ్! చాలా మంచి ఐడియా. మీరు చెప్పినట్టే ప్లాన్ అమలు చేద్దాం. అప్పుడైనా అవుతుందో లేదో చూద్దాం" అని అనుకుంటారు ఇద్దరు. మరి ఇంతకీ ఏం ప్లాన్ చేయబోతున్నారు? తర్వాత రోజు ఉదయాన్నే 7 గంటలకు నిద్రలేచిన అనసూయమ్మ ఇంకా నిద్ర లేవలేదా అంటూ, "ఏంటబ్బా మా నాన్నమ్మ అందరికన్నా ముందే నిద్రలేస్తుంది. ఈరోజు ఇంకా లేవలేదు" అనుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు సురేష్. "ఏంటే ముసలి ఎంతసేపు పడుకున్నావు? మీ ఆయన నాకన్నే పొద్దుటే నిద్రలేచాడు. అందులో నిన్ను వెతుక్కుంటూ కూడా వచ్చాడు. నువ్వు చూస్తే ఏంటో మూతి తిప్పుకుని ఉంటున్నావు" అని అడుగుతాడు సురేష్. "చూసారండి, మీరు నా మాట ఏ రోజైనా జవదాటారా? నేను ఏ మాట చెప్తే ఆ మాట వినేవారు, ఆ పని చేసేవారు. కానీ మీరు చనిపోయిన తర్వాత పుట్టాడు వీడు. మీరే సాక్షాత్తు వీడు రూపంలో పుట్టారు అనుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఎదురు చెప్పడం తప్ప ఒక్క పని కూడా చెయ్యడు. నా మాటకి అస్సలు విలువ ఇవ్వడు. అలాంటి వాళ్ళతో నేను మాట్లాడను అని నిర్ణయం తీసుకున్నాను. ఏంటో ఈ మధ్య ఛాతీలో కొంచెం నొప్పిగా ఉంటుంది. ఎప్పుడో టపా కట్టేస్తానో నాకే అర్థం కావటం లేదు. ఈ లోపల వీడినెవరినైనా పెళ్లి చేసుకుంటాడేమో చూద్దామని అనుకుంటే అది ఎలాగో జరిగేలా లేదు. అందుకే నేను కూడా మీ దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటున్నాను" అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటుంది అనసూయమ్మ. "ఏంటే, నేనిక్కడ మాట్లాడుతుంటే ఎటో చూసి మాట్లాడుతున్నావు? నీ మాటలు విని నువ్వు చెప్పింది చేయబట్టే అక్కడ ఫోటోకి దండ వేసి ఉంది. నేను కూడా నువ్వు చెప్పినట్లు విని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాననుకో, అది మనిద్దరి మధ్య కూడా దూరం ఏర్పాటు చేస్తుంది. అది నీకు అవసరమా చెప్పు" అని అడుగుతాడు సురేష్. "నాకు అలాంటి అమ్మాయే కావాలంటుంది అనసూయమ్మ. "నీకప్పుడు అది సవత అవుతుంది. అది అర్థమవుతుందా" అంటాడు సురేష్ నవ్వుతూ. మూతి తిప్పుకుంటుంది అనసూయ. "మూతి తిప్పకే బాబు. ఎంత అందంగా ఉంటావో నువ్వైనా. వయసులో ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉండేదానివేమో. అందుకే కాబోలు తాతయ్య గోడ దూకి మరీ నీకు సైట్ కొట్టేవాడు" అంటాడుగా. "పాపం తాతయ్య సునామీని వెంట తీసుకొస్తున్నాడు అని తెలియక నిన్ను పెళ్లి చేసేసుకున్నాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను సునామీనా? అయ్యో నానమ్మ, నేను ఆ మాట చెప్పగలనా? నిజం నువ్వే ఒప్పేసుకున్నావు కదా. నేను నీతో మాట్లాడను అని చెప్పా. నువ్వు నన్ను ఐస్ చేసే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నాకు విలువ లేని చోట నేను వాళ్ళతో మాట్లాడను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది" అని అంటుంది అనసూయమ్మ. "అబ్బో చాలా సీరియసే అనుకుంటా. సరే పద అట్లా గుడికి వెళ్దామని" అంటాడు. "పోతే పైకి పోతాను తప్పిస్తే నేను గుడికి రాను, హాస్పిటల్‌కి రాను" అని మొండికేస్తుంది అనసూయమ్మ. "నువ్వు ఇలా చెప్తే వినవే. నువ్వు ఎలా వింటావో నాకు తెలుసు" అంటూ ఆవిడని 2 చేతులతో ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకుని వెళ్తాడు సురేష్. కారులో కూర్చున్న తర్వాత కూడా తనతో మాట్లాడదు. అలా ఆవిడను గుడికి తీసుకుని వెళ్తాడు. కారు బాబా గుడి దగ్గర ఆగిన తర్వాత "నేను లోపలికి రాను" అంటూ మొండికేస్తుంది అనసూయమ్మ. "సరే, నువ్వు ఇలాగే మొండికేసావే అనుకో, ఎత్తుకుని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. నాకైతే నో ప్రాబ్లం" అని అంటాడు సురేష్. తల కొట్టుకుంటూ కిందకు దిగుతుంది అనసూయమ్మ. అలా గుడికి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అక్కడ కూర్చుంటారు. అప్పుడే అటుగా ఒక పూజారి వచ్చి, "బాగున్నారా పెద్దమ్మగారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది పెద్దమ్మగారు" అని అడుగుతాడు పూజారి. "ఏవండి పూజారి గారు, కాటికి కాలు చాపుకుని ఉన్నాను. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఇక నాకేంటి చెప్పండి" అని అంటుంది. "అంటే మీరు క్షేమంగా ఉండడానికి మీ మనవడు అతని భార్యతో పూజ చేయించాలని చెప్పాను కదా" అని అడుగుతాడు. "ఇది ఇప్పుడెందుకులే పంతులు గారు, మీరు వెళ్ళండి" అని అంటుంది అనసూయమ్మ. "ఏంటమ్మా అంత తేలికగా అనేశారు? నేను చెప్పాను కదా ఆ పూజా విధానం, మరి అలా చేస్తేనే కదా మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మీరు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. నాకు నా ఆరోగ్యం మీద ఆశలు లేవు పంతులు గారు" అంటుంది అనసూయమ్మ. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు
తున్నారో అర్థం కాలేదు సురేష్కి. సరేలేండి మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందామని అంటుంది అనసూయమ్మ. ఒక్క నిమిషం పంతులు గారు, అసలు మీరు దీని గురించి మాట్లాడుతున్నారు, క్లారిటీ ఇస్తారా? ఏంటి బాబు మీకు అసలు విషయం తెలీదా? అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, అందులోని ఆవిడకి గ్రహాలు అనుకూలంగా లేవు. ఇలాంటి సమయంలో ఆవిడకి ఒక యాగం చేయించాలి, దానివల్ల ఆవిడ ఆరోగ్యం నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఆ పూజారి అప్పుడు చెప్తాడు, వీళ్ళ కుటుంబానికి చెందిన నవదంపతుల చేత చేయించాలి. ఆ విషయం అమ్మగారికి చెప్పి దాదాపు 2 నెలలు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఆ విషయం గురించి అడిగినా మాట దాటేస్తున్నారు. మరి అమ్మగారికి ఆరోగ్యంగా ఉండటం ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను బాబు అని అంటాడు. మీరు ఈ ఊరికే సర్పంచి, అందరూ బాగుండాలని చూసుకుంటారు, అలాగే సొంత వాళ్ళు కూడా బాగుండేలా చూసుకుంటే బాగుంటుంది ఏమో. ఇంతకు మించి నేనేం చెప్పగలను బాబు అంటూ చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పూజారి. పూజారి వెళ్ళిపోయిన తర్వాత సూటిగా అడుగుతాడు సురేష్, ఏంటి పూజారి గారు చెప్పింది నిజమేనా అని అనసూయమని. అవును నిజమే, అయితే ఇప్పుడేం చేద్దామని అని అంటుంది అనసూయమ్మ. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు సురేష్. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, ఆ మాత్రం నీకోసం పెళ్లి చేసుకోలేనా అని అంటాడు సురేష్. ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. నిజమే అని అంటాడు. అయితే అమ్మాయిని వెతకమంటావా అని అంటుంది అనసూయమ్మ. ఎందుకో ఆవిడ మాటల్లో నాకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది చూస్తుంటే సురేష్కి. సరే పెళ్లి చేసుకుంటాలే కానీ పద నాతో అని చెప్పి తీసుకుని వస్తాడు ఒక హాస్పిటల్కి. అయినా ఇప్పుడెందుకు హాస్పిటల్‌కి? నేనంతా బానే ఉన్నాను కదా! లేదు, అక్కడ కొన్ని టెస్టులు చేయిస్తాడు సురేష్ మాట వినకుండా. ఏంటి సురేష్ బాబు, ఇది చూసారా? షుగర్ ఏమీ తినకముందే 270 ఉందంటే తిన్న తర్వాత కంపల్సరీ 500కి రీచ్ అవుతుంది. ఆ మాత్రం ఆవిడ ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త చూసుకోలేరా నువ్వు? ఇంట్లో పెద్దావిడని ఇలాగే వదిలేస్తారా? కాస్తైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా! నేను నీకు బాబాయిని కాబట్టి సరిపోయింది. అదే వేరొక డాక్టర్ అయితే అయ్యుంటే ఎలా తిట్టేవాడో. అందులోని మెంటల్‌గా ఆవిడ చాలా డిస్టర్బ్‌గా ఉంది. ముందు ఆవిడ మనసుకు నచ్చిన పని చెయ్యండి. తర్వాత ఆవిడ మనసులో ఉన్న ఆలోచనలు కాస్త పక్కకి తొలగిపోతాయి. అప్పుడు బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది అని అంటాడు డాక్టర్ శేఖర్. ఆయన అనసూయమ్మ వాళ్ళ అక్క కొడుకు. సరే వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకునిరా పో అని చెప్పి తనని బయటికి పంపిస్తారు. ఏంటి పిన్ని ఇదంతా సడన్‌గా వచ్చేశారు? సమయానికి చంద్రం ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది. నేను కాకుండా ఇంకో డాక్టర్ గాని చూసుంటే అప్పుడు ఖచ్చితంగా దొంగలా దొరికిపోయేదానివి నువ్వు సురేష్ బాబుకి అని నవ్వుతాడు శేఖర్. ఏం చేయమంటావురా? వాడి పెళ్ళి నా చావుకొచ్చింది. పెళ్లి చేసుకోమంటే సమాధానం చెప్పడు. ఇంకా ఏం చేద్దామని చెప్పి ఈ ప్లాన్ వర్కౌట్ చేశాను. పంతులు గారు చెప్పింది బాగానే విన్నాడు. కాకపోతే వాడికి మళ్ళీ డౌట్ వచ్చిందనుకుంటా. అందుకే హాస్పిటల్‌కి దారి మళ్లించడం గమనించాను. అందుకే చంద్రంకి మెసేజ్ పెట్టా. తను నీకు కాల్ చేసింది. సరిపోయింది సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి. లేకుంటే ఇంకొక డాక్టర్ అయితే నిజంగానే దొరికిపోయేవాళ్ళం. అసలు నిజమంతా బయటపడేది అని అంటుంది అనసూయమ్మ శేఖర్‌తో. అయినా ఏంటో మనవాడు, ఎవరినైనా ప్రేమించి మోసపోయాడా అనుకుంటే అలా కాదు. ఏ అమ్మాయి వంక కూడా చూడడు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా! అదే కదా నా బాధ కూడా. సరే పిన్ని, నేను ఎంత భయపెట్టాలో అంతా భయపెట్టాను. కనీసం నా మాటలకైనా మారతాడేమో చూద్దాం అని అనుకుంటూ ఉండగా అప్పుడే లోపలికి వస్తాడు సురేష్. వాళ్ళ మాటలు వినలేదు. సురేష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అనసూయ చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మరి ఇంత చేసినప్పుడు సురేష్ పెళ్ళికి ఒప్పుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. డైలీ మన స్టోరీస్‌ని ఫాలో అవ్వండి. డైలీ 2 ఎపిసోడ్స్ వస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ స్టోరీ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.